దివ్యాంగ మిత్రుల తల్లిదండ్రులందరికీ నమస్కారం అండి. ఈ రోజున ప్రభుత్వము బధిరులకు అనగా చెవులు వినిపించనటువంటి పిల్లలకు టచ్ ఫోన్లు ఇవ్వడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ని జారీ చేసింది. అది మనం పొందుకోవాలనుకుంటే ముందుగా మనము ఏపీ DASCAC అనేటువంటి ఈ వెబ్సైట్కి మనం వెళ్ళాల్సి ఉంటుందండి. వెబ్సైట్ మనకు ఇలా కనిపిస్తుంది. లేదు అనుకోండి, ఇలా మీకు కనిపించకపోతే ఇక్కడ ఈ 3 డాట్లని మీరు కొడితే ఇక్కడ ఏపీ DASCAC స్కీమ్స్ అని ఉంటాయి. అక్కడ కొట్టినా ఇదే ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ ప్రస్తుతం టచ్ ఫోన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ శాంక్షన్ ఆఫ్ టచ్ ఫోన్స్ అని ఉన్నాయి కదండి. ఇక్కడ రీడ్ మోర్ అనేది మనం ప్లే చేస్తే ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ చూడండి. ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వాళ్ళకి సైగల భాష వచ్చి ఉండాలి, వైకల్యం కనీసం 40% కంటే పైన ఉండాలి, 3 లక్షల లోపు ఆదాయం కలిగి ఉండాలి. అంటే 3 లక్షలు అంటే 3 లక్షలని కాదండి, 3 లక్షల లోపల ఎంతైనా మీ ఆదాయం సర్టిఫికేట్ ఉండొచ్చు. ఇది జీవితంలో ఒకసారి మాత్రమే మీకు శాంక్షన్ అవుతుంది. ఇకపోతే డాక్యుమెంటు, డిజబిలిటీ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, 10th క్లాసు, మీకు సైగ భాష వచ్చు అనేటువంటిది ఒక సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు లేదా బియ్యం కార్డు ఉండాలి అని చెప్పారు. ఇక్కడ అప్లై నౌ అని మనం కొట్టంగానే అప్లికెంట్ ఫుల్ నేము, ఎంటర్ అప్లికెంట్ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు అంటే స్త్రీయా పురుషుడా అని, క్యాస్టు, మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, ఏ జిల్లా, పూర్తి స్థాయి అడ్రస్సు, స్కీమ్ ఏది అంటే టచ్ ఫోన్ అని అదే ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మనం ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ డిజబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, రెండవది ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి, మూడవది 10th క్లాస్ మార్క్స్ కార్డ్ అప్డేట్ చేయాలి, తర్వాత ఆడియాలజీ అంటే మీకు ఏది మనకు ఆ సైగల భాష వస్తుందని ఆడియాలజిస్ట్ కానీ లేకపోతే హెడ్ మాస్టర్ కానీ ఇచ్చినటువంటి ఒక సర్టిఫికేట్ ఉంటుంది, అది అప్లోడ్ చేయాలి, ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు, తర్వాత మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, వీటన్నింటిని కూడా అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదండి, దీన్ని మీరు కొట్టంగానే మీకు అక్కడ రెఫరెన్స్ నెంబర్ వస్తుందండి. సో మీరు అప్పుడు సక్సెస్ఫుల్గా అప్లై చేసినట్టు అని అర్థం అన్నమాట. సో ఇదండి ప్రాసెస్. దీనికి అర్హత ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే దివ్యాంగులు ఎవరైనా కావచ్చు, ఈ స్కీమ్కి దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందవలసిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలతో మీ సీనా నాయక్.